దేవుని ప్రేమ మారదు. నువ్వు నేను మారినట్టు, మనుషులు మారినట్టు దేవుడు మారతాడు అనుకుంటున్నారా? చెత్త బుద్ధి. మనం ఎంతసేపటికి మన ఆలోచనతో దేవుని ఆలోచన చూస్తున్నాం. మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం వెంటనే మారిపోతాం. డబ్బులు ఇస్తానని ఇవ్వకపోతే మనం మారిపోతాం. సహాయం చేస్తానని చేయకపోతే మారిపోతాం. పెట్టినాడు పెళ్లి కొరతాం, పెట్టనున్నాడు చావు కొరతాం. మన బుద్ధిని బట్టి దేవుని బుద్ధిని అంచనా వేస్తే అది సాతాను యొక్క ఆలోచన. దేవుడు ఒక్కసారి క్షమించాడు అంటే జీవితంలో ఎప్పుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కానే కాదు, తెప్పిపడిచేవాడు కాదు. నువ్వు ఆనాడు ఆ పాపం చేయలేదా, నేను నిన్ను కరుణించలేదా, నీ కొరకు నేను ప్రాణం పెట్టలేదా, నేను నిన్ను పిలవలే. దేవుడు ఎప్పుడు మరలా నీ పాపాన్ని, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కానే కాదు. నీ పాపం పదే పదే నీకు ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే నీ చెవులో చెబుతుంది సాతానుడు. వాడి తలంపులు నీలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందుకో తెలుసా? తిరిగి నువ్వు మరలా విస్తారమైన పాపము నీతో చేపించాలని.